పంచారామాల్లో ఒకటైన కుమార రామ భీమలింగేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసామండి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 45 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. అంటే ట్రైన్లో వచ్చేవారికి ఈ ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. శివభక్తుడైన రాక్షసుడు తారకాసురుడు తాను సంపాదించిన వరాల గర్వంతో మునులను దేవతలను నానా బాధలకు గురి చేస్తున్న సమయంలో కుమారస్వామి అతనిని సంహరించడం, అప్పుడు తారకాసురుడు కంఠంలో ఉన్న శివలింగాన్ని కొట్టడంతో 5 ముక్కలై వివిధ ప్రదేశాల్లో పడటం, సంపూర్ణ లింగాలుగా మారడం, వెంటనే దేవతలు ఆ లింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 5 లింగాలు 5 రామాలుగా విరాజిల్లుతున్నాయి. మొదటిది అమరారామం అమరావతిలో, ద్రాక్షారామం రామచంద్రాపురం, క్షీరారామం పాలకొల్లు, సోమారామం భీమవరం, కుమార భీమారామం సామర్లకోట. ఈ విధంగా పంచారామాలని ఒకే రోజులో దర్శించుకోవడం కోసం బస్సులు కూడా ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో ఈరోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు అనేక మంది ఈ విధంగా ఒత్తులైతే వెలిగిస్తున్నారు. ఇక్కడ మాత్రమే ఎంతో ప్రత్యేకమైన పెద్ద కోనేరు అనమాట. ఆ జలాన్ని తెచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. పెళ్లి కానివారు ఇంకా సంతాన భాగ్యం కలగాలని స్వామికి 108 బిందెలు ఇలా అభిషేకం అయితే చేస్తారు. ఆ బిందె తీసుకొని కోనేటిలో నీటిని తెచ్చి ఇలా స్వామివారిపై పోస్తూ అభిషేకం చేస్తే ఇంకేమి కావాలండి ఈ జన్మకి. మనం చేయలేకపోయినా చూసినా చాలండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంతరాలయంలో స్వామివారు రోజు రోజుకి పెరుగుతున్నాడట. నెత్తి మీద మేకుతో కొట్టారటండి, ఇంకా పెరగకూడదు అని. ఇక్కడ శివలింగం 2 అంతస్తులు ఎత్తు అయితే పెరిగింది. ఇలా మనం మెట్లెక్కి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. పై అంతస్తులోనే చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయవచ్చు. మనం ప్రదక్షిణ అయిన అనంతరం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎంతో పురాతనమైన ఈ మండపాలని, ఈ స్తంభాలని చూస్తూ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే మనసంతా భక్తిభావంతో నిండిపోతుందండి. చాళుక్య భీముడు అనే రాజు ఈ రాజ్యాన్ని పాలించేవాడట. 100 యుద్ధాల విజయం సాధించి ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఇదంతా ఆ పరమశివుని అనుగ్రహం అని భావించి స్వామికి కృతజ్ఞతగా స్వామిపై ఉన్న భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని నిర్మించాడని, అందుకే చాళుక్య భీమారామంగా పేరుగాంచిందని ఒక కథనం. ఇక్కడ నంది యాగంటిలో లాగే పెద్దగా ఉంటుందండి. ఇక్కడ ఒక గంట కూడా ఉంది. అది ఒక్కసారి కొడితే ఓం అని పలుకుతుందట. అయితే కొట్టనివ్వడం లేదు. ఇక్కడ అన్నదానానికి మనం ఎంతకంత అమౌంట్ ఇచ్చి రసీదు తీసుకోవచ్చు. ఇక్కడ అన్నదానం దగ్గరకు వచ్చి భోంచేసి అయితే ఇంక వచ్చేసాము. కుమారగుండం అనే పేరు గల ఈ కోనేరు చూడండి, ఎంతో విశాలంగా చాలా పెద్దగా ఉందండి. ముందుగా భక్తులు ఈ కోనేటిలో స్నానం చేసుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ వెనకట శ్యామలాంబ గుడి ఉండేదని, అందుకే శ్యామలకోట ఇప్పుడు సామర్లకోటగా మారిందనే కథ కూడా ఉందండి. మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ వీడియోలన్నీ వస్తాయి.